కోల్కతా అత్యాచారం హత్య చెప్పాం కదా. అటు డాక్టర్లతో పాటు ప్రజలు, ఆ ప్రజలతో పాటే మేము ఆ బాధితురాలికి న్యాయం జరిగే వరకు ఈ విషయాన్ని వదిలేది లేదని, అందుకే ఈ కేసు అప్డేట్స్లోకి మళ్ళీ వెళ్ళబోతున్నాం. మళ్ళీ మీ ముందుకు వాటిని తీసుకొచ్చాను. రోజు రోజుకి ఈ కేసులో కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి. లేటెస్ట్గా సిబిఐ సీల్డ్ కవర్లో సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇందుకే ఆ రిపోర్ట్లో ఏముంది, ఆ రిపోర్ట్ చూశాక సుప్రీంకోర్టు రియాక్షన్ ఏంటో చూద్దాం. నిర్లక్ష్యం. ఎస్, కోల్కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో అడుగడుగున నిర్లక్ష్యం. కావాలని చేశారో, ఎవరైనా చెప్తే చేశారో తెలియదు, కానీ బెంగాల్ పోలీసులు రియాక్ట్ అయిన తీరు చూసి సుప్రీంకోర్టు చాలా కోప్పడింది, చివాట్లు పెట్టింది. బెంగాల్ ప్రభుత్వం తరపున ప్రముఖ లాయర్ కపిల్ సిబల్ 21 మంది లాయర్ల టీం బృందం పనిచేసింది. అయినా వారికి చివాట్లు తప్పలేదు. ఎందుకంటే అక్కడ తప్పు వాళ్ళ సైడ్ నుంచి ఉంది. ఎందుకంటే బెంగాల్ పోలీసుల తీరు అలా ఉంది కాబట్టి. తెల్లవారుజామున 3 నుంచి 5 గంటల మధ్య ఈ ఘోరం జరిగినట్టు అటాప్సీ రిపోర్ట్ చెబుతోంది. అయితే ఉదయం 10 గంటల 10 నిమిషాలకు జనరల్ డైరీలో ఈ హత్యకు సంబంధించిన వివరాలు నమోదయ్యాయి. బట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. పోనీ ఈ దారుణం జరిగిన ప్రాంతాన్ని సెక్యూర్ చేశారంటే అది లేదు, వదిలేశారు. ఎవిడెన్స్ అదంతా అక్కడ వదిలేశారు, దాన్ని పట్టించుకోవాలి. రాత్రి 11:30కు ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటి వరకు ఈ క్రైమ్ సీన్లో నుంచి ఎలాంటి వస్తువులను, ఆధారాలను సేకరించలేదు. ఏం జరిగిందో కూడా తెలియదు. అప్పటి వరకు కొన్ని ఉండొచ్చు, పోవచ్చు, గాలికో వర్షానికో మనుషులు తిరగడం వల్ల, లేదంటే ఎవరైనా కావాలని చేయడం వల్ల అక్కడ ఆధారాలు పోయే అవకాశం ఉంటుంది. 10 నిమిషాల్లోనే చేయాల్సినంత చేసేయచ్చు. అలాంటిది 12 గంటల పాటు దాన్ని అలాగే వదిలేశారు. ఎందుకు అలా చేశారనేది ఇంతవరకు తేలలేదు. అంతేకాదు, బెంగాల్ పోలీసుల తీరుపై సుప్రీంకోర్టు షాక్ అయింది. ఇలాంటి విషయాలు తన కెరీర్లో ఎప్పుడూ చూడలేదని సిజే చంద్రచూడ్ అన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంత దారుణం, హీనియస్ యాక్ట్ జరిగితే కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్న సందీప్ ఘోష్ సూసైడ్ అని అనౌన్స్ చేశాడు. మధ్యాహ్నం 1:45 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య పోస్ట్ మార్టం పూర్తయి మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత, అంటే 11:45 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంత ఆలస్యం ఎందుకు చేశారు? ఎవరి కోసం చేశారు? అసలు పోలీసులు, అధికారులు ఏం చేస్తున్నారు? ఎందుకీ నిర్లక్ష్యం అని సూటిగా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. అంతేకాదు, ఈ కేసును రిపోర్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. ఇవి సుప్రీంకోర్టులో జరిగిన కొన్ని వాదనలు. ఇక సిబిఐ విచారణ విషయానికి వస్తే, సంజయ్ రాయ్ ఈ కేసులో ప్రైమ్ సస్పెక్ట్. అతని ఇన్వాల్వ్మెంట్ ఉందని సిబిఐ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసింది. అతని డిఎన్ఏతో క్రైమ్ సీన్లో దొరికిన డిఎన్ఏ మ్యాచ్ అయినట్టుగా గుర్తించారు. సో టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరికింది. అయితే విచారణలో మాత్రం అతను చెప్పిన విషయాలపై సిబిఐ కొన్ని డౌట్స్ ఉన్నాయి. పొంతం లేని సమాధానాలు చెప్తున్నాడు అడుగుతున్నప్పుడు. అందుకే పలు రకాల ఎక్స్పర్ట్స్ ఒపీనియన్స్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇతను ఒక్కడే ఉన్నాడా, లేదంటే ఇతనితో పాటు మరికొంతమంది ఉన్నారా అనేది అందరికీ ఉన్న డౌట్. దాన్ని ప్రూవ్ చేయడానికి ఇప్పుడు సిబిఐ చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. సంజయ్ రాయ్ ఉన్నాడనేది కన్ఫర్మ్ అవుతుంది. సిబిఐ కూడా ఈ దారుణానికి పాల్పడింది ఒక సంజయ్ రాయ్ మాత్రమే అని భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయం ఇంకా కన్ఫర్మ్ కాలేదు. బట్ దాదాపుగా సిబిఐ ఇదే భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కావచ్చు, టెక్నికల్ ఎవిడెన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు అతను ఒక్కడే ఉన్నాడా అనే ఒక కన్ఫర్మేషన్కి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను కొన్ని ఇండిపెండెంట్ ఏజెన్సీలకు పంపించి ఫైనల్ ఒపీనియన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, సిబిఐతో పాటు కోల్కతా పోలీసులు కూడా ఓ రిపోర్ట్ను కోర్టు ముందుంచారు. కానీ ఇవి రెండింటిలో చాలా తేడాలు ఉన్నాయి. ఇదే క్వశ్చన్ సిబిఐ కేసింది. అయితే పోలీసుల విచారణలో చాలా లోపాలు ఉన్నాయని చెప్పారు. అంతేకాదు, చాలా విషయాలను బయటకు రాకుండా కప్పిపెట్టారని వాదించారు. ఇది కూడా నార్మల్ విషయం కాదు. నిజానికి సిబిఐ రిపోర్ట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. బట్ ధర్మాసనం ఆ వివరాలను బయటికి చెప్పలేదు. బాధితురాలి బాడీలో ఎంత సెమెన్ ఉందన్నది మా ముందు ఉన్న రిపోర్ట్లో ఉంది. మీరు సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ను నమ్మొద్దని కోరింది. ఇదంతా ఒకవైపు. మరోవైపు చూస్తే డాక్టర్ల ఆందోళనలు మాని తిరిగి వైద్య సేవలు అందించాలని కోరింది కోర్టు. అయితే విచారణలో మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా బయటపడింది. కోల్కతాలో అధికార పార్టీకి చెందిన వారు డాక్టర్లను బెదిరిస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడితే చేతివేళ్లు నరికేస్తామని బెదిరిస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంతూ సిజే చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. దీనికి సంబంధించిన చర్యలు ఏ విధంగా తీసుకుంటున్నారని అడిగారు. ఇప్పటికే ఆర్జీకర్ హాస్పిటల్ని సిఐఎస్ఎఫ్ తమ కంట్రోల్లోకి తీసుకుంది. అయితే ఇప్పటికీ కొన్ని ప్రశ్నలకు సమాధానం తేలలేదు. పోలీసులు ముందే అసహజ మరణం అని ఎందుకు కేసు నమోదు చేయలేదు? క్రైమ్ సీను రాత్రి వరకు ఎందుకు సెక్యూర్ చేయలేదు? పోస్ట్ మార్టం పూర్తయ్యాక కానీ వారికి అది సహజ మరణం అని తెలియలేదా? పోలీసులు ఎందుకు ఇంకా ఈ పోస్ట్ మార్టం వచ్చే వరకు తెలియకపోతే దర్యాప్తులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఈ దారుణాన్ని ఆత్మహత్య అని ప్రిన్సిపల్ ఎందుకు కవర్ చేయాలనుకున్నారు? రేప్, మర్డర్ కేసు రిజిస్టర్ చేసిన పోలీస్ అధికారిని ఎందుకు రక్షించాలనుకుంటున్నారు? క్రైమ్ సీన్లో మార్పులు చేయడానికి సహకరించింది ఎవరు? ఈ దారుణానికి పాల్పడింది ఒకరేనా, ఇంకెవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి ఇవన్నీ ప్రశ్నలే. సమాధానాలు ఇంకా రావాల్సి ఉంది. వచ్చే వరకు దీనికి సంబంధించిన ఫాలోఅప్ జరుగుతూనే ఉంటుంది.
బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.